మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో విటమిన్ B12 అండ్ D3 ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? ఎక్కువగా D3 అనగానే మనం బోన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో అసలు ఈ విటమిన్ డెఫిషియన్సీస్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే, మనం తీసుకునే మన జీవన శైలి, లైఫ్ స్టైల్ అనేది ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ హరీష్ గారు మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎక్కువ బోన్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్థోపెడిక్ వీళ్ళు ఎక్కువ సజెషన్స్ చేస్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ మోడిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటే అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనకు ఉంటాయి అంటారు? విటమిన్ D3 డెఫిషియన్సీ అమ్మా. విటమిన్ D3 అనేది మనకు మెయిన్లీ సన్లైట్ నుంచి వస్తుంది. సన్లైట్. ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఏంటంటే, మనం పొద్దున్న లేస్తే ఏసీలో ఉంటాం, రాత్రి బయటకు వచ్చేంత వరకు కూడా ఏసీలోనే ఉంటాం, రాత్రి అంతా కూడా ఏసీలోనే ఉంటాం. సన్లైట్ ఎక్స్పోజర్ అనేది లేదు. కొన్ని గేమ్స్ ఆడుతున్నాం అని అంటే గేమ్స్ స్పోర్ట్స్ కూడా లేవు ఇప్పుడు, అవి కూడా ఇండోర్ స్పోర్ట్స్ లోపలనే ఆడుతున్నాం, మళ్ళీ సన్లైట్ లేదు. అండ్ రూమ్స్లలో కొందరు తీసుకుంటారా అని అంటే, ఇప్పుడు హాస్టల్స్లలో పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే వెంటిలేటర్ ఎక్స్పోజర్ ఉండదు, యూజువల్లీ క్లోజ్ ఛాంబర్స్లలో కూర్చుంటూ ఉంటారు. అల్టిమేట్లీ ఏమవుతుందంటే, అటు తిరిగి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది లేకుండా డార్క్ రూమ్స్లలో ఉండడం వల్ల మనకి విటమిన్ D3 అనేది బాడీని రీచ్ అవ్వట్లేదు. సో దానివల్ల విటమిన్ D డెఫిషియన్సీ వస్తుంది. అండ్ స్పోర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా ఏంటంటే, ఈ మధ్య మొబైల్లో అన్ని వీడియో గేమ్స్, క్రికెట్ అంటే మొబైల్లో క్రికెట్, ఫుట్బాల్ మొబైల్లో ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్ అన్ని ఫోన్లోనే ఆడుతున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, బయటికి వెళ్ళి వాడాలి. ఫిజికల్ యాక్టివిటీ బయటికి వెళ్తే బాడీ పరంగా మంచిది, ఎక్సర్సైజ్ పరంగా మంచిది, ప్లస్ సన్లైట్ అనేది కూడా దొరుకుతుంది. సో ఏమి చేయలేని పక్షంలో కనీసం పొద్దున్నే నిద్ర లేసిన తర్వాత 6 గంటలకి బ్రష్ చేసుకోవడానికి వెళ్ళినా కనీసం టెర్రస్ ఎక్కి బ్రష్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను నేను. ఒక అరగంట అన్న సన్లైట్ ఎక్స్పోజర్ మినిమం, తక్కువ మినిమం ఉండాలి. ఎప్పుడైనా మనిషి మనం బయట ఎంత తిరిగితే అంత మంచిది. సో బయట తిరిగి సన్లైట్ లో ఉంటూ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ప్రాపర్ గా చూసుకుంటూ ఉంటే అప్పుడు ప్రాపర్ సన్లైట్ నుంచి మనకు విటమిన్ D వస్తుంది. ఇంకా విటమిన్ D డెఫిషియన్సీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. సో ఒకవేళ సన్లైట్ తోనే అంత ప్రాపర్ ఎక్స్పోజర్ ఉన్నా కానీ కూడా రావట్లేదు అంటే అప్పుడు మనం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అందులో కూడా ఫుడ్ ద్వారా ఫస్ట్ ట్రై చేయొచ్చు. ఫుడ్ ద్వారా వర్కౌట్ కానప్పుడు అప్పుడు సప్లిమెంట్స్ కి వెళ్ళడం. సార్, సన్ స్క్రీన్ లోషన్ గురించి చూసుకున్నట్లయితే అది మన స్కిన్ పైన సన్ రేస్ పడకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ మీరు ఖచ్చితంగా రేస్ అనేది స్కిన్ పైన పడాలి, సో దాని నుంచి మనకి D3 వస్తుంది అంటారు. సో మరి దీన్ని యూజ్ చేయొచ్చు అంటారా? మీ సజెషన్? వాడచ్చు అమ్మా, సన్లైట్ కూడా వాడచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే హాట్ సన్ లోకి వెళ్ళాను అనుకోండి, ఎక్స్ట్రీమ్, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, నేను ఏమంటున్నాను, ఎర్లీ మార్నింగ్ సన్ కి ఎక్స్పోజ్ అవ్వండి అని అంటున్నాను, లేదంటే ఈవినింగ్ టైంలో సన్స్ కి ఎక్స్పోజ్ అవ్వండి అని అంటాను. ఇప్పుడు హాట్ సన్ ఏంటంటే మనకి మిట్ట మధ్యాహ్నం ఏంటంటే మనకి సన్ రైస్ అనేటివి బాగా ర్యాంపెంట్ గా తగులుతుంటాయి, అగ్రెసివ్ గా ఉంటాయి. అండ్ ఇంకోటి లేదండి, దానివల్ల కూడా ఉండే యూజెస్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ కూడా ఓవర్ హీట్, దాని రిలేటెడ్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. మళ్ళీ సన్ రేస్ లో మనకు అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. ఓకే, అందులో కూడా అల్ట్రావైలెట్ రేస్ లో కూడా అల్ట్రావైలెట్ రేస్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంత్, లాంగర్ వేవ్ లెంత్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. సో అందు గురించి ఏంటంటే ఈ లాంగర్ వేవ్ లెంత్స్ కానీ ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతే ర్యాంపెంట్ గా పడుతున్నాయి బాడీ పైన, సో ఎక్సెసివ్ హీట్ ఉన్నప్పుడు అప్పుడు సన్ బర్న్ ర్యాషెస్ రావడము, లేకుంటేనేమో ట్యాన్ అవ్వడము, ఇలాంటివి అవుతుంది. సో ఈ డీటానింగ్ కోసం అని చెప్పేసి సన్ బర్న్ ర్యాష్ రిలేటెడ్ అను వీటి గురించి ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్స్ అవన్నీ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఓకే, అది ఓకే సజెస్టబుల్ తీసుకోవచ్చు, ఎందుకంటే టు ప్రివెంట్ ఓవర్ హీట్. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే అసలుకే సన్లైటే లేకుండా కంప్లీట్లీ ఇంట్లోనే కూర్చోవడం అనేది జరుగుతుంది. అసలుకే లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు అంటున్నాను. సో ఎర్లీ మార్నింగ్ లేసేసి కొంచెం ఏమంటారు ఒక 1 hour అట్లా సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం మంచిది. నాట్ టు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, నార్మల్ టెంపరేచర్స్. ఆర్థోపెడిక్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ మనలో వస్తున్నాయని అంటే ఇది ఓన్లీ D3 ఒక్కటే తగ్గడము అంటారా సార్? విటమిన్ D3 డెఫిషియన్సీ ఒక్కటే తగ్గడం? ఆర్థోపెడిక్ రిలేటెడ్ ఇష్యూస్ బాడీలో రావడానికి అనేక కారణాలు ఉంటాయమ్మా. బట్ D3 అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్. ఇప్పుడు D3 అనేది ఏంటంటే విటమిన్ D3 కాల్షియం మెటబాలిజం లో చాలా రోల్ ప్లే చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి విటమిన్ D3 డెఫిషియన్సీ వచ్చిందని అనుకోండి, పిల్లల్లో ఒకలాగా, అడల్ట్స్లలో ఒకలాగా,
బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోవడం. సో బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల వాళ్ళలో ఈజీ ఫ్రాక్చర్స్ రావడం, ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మజిల్ వీక్నెస్ కూడా బాగా రావడము, మస్కులర్ ఏక్స్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, ఇలాంటివి అన్ని కూడా పాసిబుల్ అనమాట. సో బోన్ ఒకటే కాదు, విటమిన్ D3 డెఫిషియన్సీలో బాడీలో అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇప్పుడు మనం మీరు కాన్స్టిపేషన్ గురించి అడిగారు. సో కాన్స్టిపేషన్ రావడానికి కూడా విటమిన్ D3 డెఫిషియన్సీ ఒకలాగా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల బాడీ మెటబాలిజంలో కూడా అల్టరేషన్స్ వచ్చేసి వెయిట్ గెయిన్ అనేది కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కొన్ని రేరస్ ఇన్సిడెన్సెస్లో ఏంటంటే విటమిన్ D3 అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏమంటారు, కొన్ని క్యాన్సర్స్లలో కూడా లో విటమిన్ D3 వల్ల క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. లైక్ సపోజ్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, కోలరెక్టల్ క్యాన్సర్స్ అని ఉంటాయి. సో వీటిలలో విటమిన్ D3 అనేది తక్కువ అయినప్పుడు ఈ రకమైనటువంటి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే సార్ విటమిన్ D3 అనేది మనం కన్జ్యూమ్ చేసుకునేది పెద్దవాళ్ళు ఒక విధంగా, చిన్నపిల్లలు ఒక విధంగా ఉంటుంది అంటారా? విటమిన్ D3 అంటున్నారా? డోసేజెస్లలో చేంజెస్ వస్తాయమ్మా. ఇప్పుడు సన్లైట్ ప్రాపర్ ఎక్స్పోజర్ అనేది సపరేట్, అది పక్కకు పెట్టేస్తే డోసేజ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే చిన్నపిల్లలలో డోసేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది బేస్డ్ ఆన్ దేర్ వెయిట్ అనమాట. ఇప్పుడు మనం అడల్ట్ డోసేజ్ వచ్చేసరికి ఏంటంటే 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అని చెప్పేసి ప్రిస్క్రైబ్ చేస్తుంటాం అనమాట. వీక్లీ వన్స్ అట్లా తీసుకోండి, ఒక 4 వారాల నుంచి 6 వారాలు లేదా 2 నెలల తీసుకోండి అని చెప్పేసి మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో అడల్ట్ అంటే ఇప్పుడు మనం 60 kg ఇండివిజువల్ యావరేజ్ గా తీసుకున్నప్పుడు 60 kg ఇండివిజువల్ కి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అని చెప్పేసి పెట్టుకున్నప్పుడు, సో బేస్డ్ ఆన్ ది వెయిట్ చిన్న పిల్లలకి ఇంకా కొంచెం తక్కువ డోస్ అనమాట. అన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది దాని ఏమంటారు పారామీటర్, మెజర్ చేసేటువంటి పారామీటర్. అంటే లైఫ్ మోడిఫికేషన్స్ వల్ల కూడా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ డెఫిషియన్సీ అనేది చూడొచ్చు అంటారా సార్? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మెయిన్లీ ఇదే, ప్రాపర్ ప్లేయింగ్, ఆటోమేటిక్గా ఆడుకోవడానికి బయటికి వెళ్ళి ఆడుకుంటే సన్లైట్ అనేది ఆటోమేటిక్గా తగులుతూనే ఉంటుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేసుకుంటూ బయటకు పోయి తిరిగితే సన్లైట్ అనేది తగులుతూనే ఉంటుంది. డైటరీ మోడిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి విటమిన్ D డెఫిషియన్సీ వచ్చేటువంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని, లైక్ ఇప్పుడు ఎగ్లో విటమిన్ D3 బాగుంటుంది, మష్రూమ్స్ కొన్ని ఉంటాయి, సో వీటిలో విటమిన్ D3 అనేది బాగుంటుంది. సో అవి కన్జ్యూమ్ చేసుకుంటే మష్రూమ్ ఉంటుంది. సో ఇవి తీసుకున్నట్లయితే విటమిన్ D3 సప్లిమెంట్స్ త్రూ ది డైట్ వచ్చేసినట్టు మనకి. ఓకే, అంటే సప్లిమెంట్స్ యూస్ చేయకుండా ఇలాంటి నేచర్ త్రూ ఫుడ్ లేదు అని అనుకుంటే ఇంకా సప్లిమెంట్స్ కి వెళ్ళొచ్చు. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.